తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్‌ని బట్టి రేపటి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇవాళ ఏమన్నా ఇంపార్టెంట్ క్లూస్ వచ్చాయా, రివర్సల్ సైన్స్ వచ్చాయా అన్నది కూడా ఒకసారి మనం గమనించడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పుడు మనం ఒక్కసారి నిఫ్టీతో స్టార్ట్ చేసినట్లయితే చార్ట్‌ని చూడండి. నిఫ్టీ మనకు డైలీ చార్ట్ టైమ్ ఫ్రేమ్ ఇది. మనం లాస్ట్ వీక్లీ అనాలిసిస్‌లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక నెగెటివ్ సైన్ కనపడిందని. అండ్ అలాగే చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఇక్కడ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ రూపంలో మనకు బేరిష్ సైడ్ ఉంది అని. సో, ఇప్పటికీ అదే నిజమైంది. చూడండి ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాగే కిందకి వెళ్ళింది. మార్కెట్ పైకి వెళ్ళింది. కానీ లోయెస్ట్ పాయింట్ దగ్గర సెటిల్ అవ్వలేదు. హైయెస్ట్ పాయింట్ దగ్గర మనకు క్లోజ్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ క్లోజ్ మనకు ఇవాళ వచ్చేసరికి నిఫ్టీలో 24,509 దగ్గర మనకు క్లోజ్ అయితే నిఫ్టీ ఇవాళ మనం చూసాం. సో, ఇంతకు ముందుకు మాట్లాడుకున్నట్లుగానే గత వీకెండ్ వీడియోలో ఈ హైని దాటి మళ్ళీ నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్లోజ్ ఇవ్వనంత వరకు ఓకే, మనం బుల్లిష్ సైడ్ ఉండకుండా ఉండడమే మంచిది అని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ అలాగే ఒకవేళ నిఫ్టీ ఇక్కడి నుంచి కిందకి వచ్చేటట్లుగా అయితే ఇక్కడ మనకి ఈ 2 విక్ పోర్షన్స్‌లో ఇది కొంచెం సపోర్ట్ ఏరియా లాగా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని నిఫ్టీ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ గనక చూసినట్లయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకు ఈ హై ఏ రోజైతే క్రియేట్ అయిందో అప్పటి నుంచి మనం ఈ దరిదాపుల్లో కూడా బ్యాంక్ నిఫ్టీలోకి రాలేదు. ఈ హై దాటి క్లోజ్ అవ్వనంత వరకు మనం కూడా బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ సైడ్ ఉండడం అంత మంచిది కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మనకు ఈ జోన్ ఇంతకుముందు మనకు ఫస్ట్ టైం ఇక్కడ నుంచి రియాక్ట్ అయినప్పటి నుంచి దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియా మనకు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్‌గా నిల్చొని ఉండడం మనం చూస్తున్నాం. అండ్ దీన్ని దాటి కిందకి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా ఈ జోన్ చాలా బాగా ఆపుతుంది. సో, ఈ జోన్ దాటి కిందకు వచ్చేంత వరకు డౌన్ సైడ్ ప్లాన్ చేయకూడదు. అండ్ అలాగే ఈ హైని దాటి మనకు పైన క్లోజ్ ఇవ్వనంత వరకు బ్యాంక్ నిఫ్టీలో మనం బులిష్ సైడ్ కూడా ఉండకూడదు. సో, బ్యాంక్ నిఫ్టీ మొత్తానికి ఒక కరెక్టివ్ ఫేజ్‌లో అయితే ఇక్కడ మనం ఉందన్నట్లు గమనించాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఉంది. కంటిన్యూయస్‌గా ఇక్కడిక్కడే చాలా క్లోజ్‌గా ప్యాక్ అవుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్. సో, ఇక్కడి నుంచి మనకు బ్రేక్అవుట్ గనక వచ్చినట్లయితే చాలా కిందకి మనం బ్రేక్అవుట్ చూసే అవకాశం అయితే ఉంది. సో, ఇది మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. అండ్ అలాగే ఇంకొక విషయం, ఇవాళ మనకు మెయిన్‌గా చూపించాలనుకున్న స్టాక్ వచ్చేసి తెలుగు వాళ్ళందరికీ చాలా పరిచయమైన కంపెనీ ఇది. దొడ్ల డైరీ లిమిటెడ్ అండి ఇది. సో, దొడ్ల డైరీ లిమిటెడ్‌లో రిజల్ట్స్ చాలా బాగా ఉండడం వల్ల ఇవాళ దొడ్ల డైరీ హైయెస్ట్ మనకు చాలా మంచిగా కాంట్రిబ్యూట్ అయితే చేసింది. అండ్ చూడండి 7% ఇవాళ హైక్ మనకు చూసాము. అండ్ మనం నంబర్స్ విషయంగా చూసుకున్నట్లయితే రూ. 84 దాదాపు ఇది మనకు డిఫరెన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనం ఇంట్రాడేస్ చార్ట్‌లో గనక ఈ కంపెనీని చూసినట్లయితే ఇది టాప్ పర్ఫార్మర్స్‌లో ఎన్ఎస్ఈలో లేకపోయి ఉండొచ్చు. కానీ మనకు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో చూడండి, ఇక్కడ మనకు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కసారి మనము సెషన్ బ్రేక్స్ ఆన్ చేద్దాం. చూడండి, ఇక్కడి నుంచి కదా ఇవాళ ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే చూడండి ప్రైజెస్ ఎంత సడన్‌గా ఒకానొక టైంలో ఈ క్యాండిల్ సైజ్ చూడండి ఎంత సడన్‌గా మనకు ఎంత పెద్ద స్పైక్ వచ్చిందో చూడండి. ఇక్కడి నుంచి మనకు ఇక్కడ వరకు దాదాపు 2 క్యాండిల్స్‌లోనే దాదాపు రూ. 140 ప్రైస్ వేరియేషన్ మనకు ఈ కంపెనీలో, ఈ స్టాక్‌లో మనకు ఇవాళ కనిపించిందనమాట. సో, దీనికి మెయిన్ కారణం దొర్లా వాళ్ళ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది ఇవాళ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్‌లో ప్రైస్ యాక్షన్ మనం చూసుకున్నట్లయితే. అలాగే మళ్ళీ లాస్ట్‌లో ఇది ఆల్మోస్ట్ సెటిల్ డౌన్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఈ జోన్‌లోకి వచ్చినట్లు కూడా దొడ్లా అయితే మనకు కనబడుతుంది. సో, ఇవాల్టికి ఇంతేనండి. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.